హలో నమస్తే, వెల్కమ్ టు నీరీస్ ఇంపీరియల్ ఛానల్. అందరికీ స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నానంటే హరే రామ హరే కృష్ణ టెంపుల్కి వెళ్ళాం మేము. ఇక్కడ ఆ టెంపుల్లో కొత్త సంవత్సర వేడుకలు జరుగుతున్నాయి, వాటి గురించి చెప్తున్నాను. అందులో ముఖ్యంగా అక్కడ ఏర్పాట్లు, తర్వాత అక్కడ నేను చూసిన మంచి మంచి దృశ్యాలు అవి మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఏంటంటే బయట అంతా కృష్ణుడి ఘట్టాలు పెట్టినారనమాట. అంటే కృష్ణుని జన్మ వృత్తాంతం నుంచి ఆయన ఒక్కొక్క దశలో ఏమేమి చేశారు, రాక్షసులను ఎదుర్కోవడము, తర్వాత ఆయన లీలా వినోదము, ఇవన్నీ కూడా పెట్టినారనమాట. చాలా అందంగా ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే కొత్త సంవత్సరం అనేది, అంటే ఈ 2025 కొత్త సంవత్సరం జరుగుతుంది కదా. ఈ కొత్త సంవత్సరం నాడు యువత, ముఖ్యంగా 18 నుంచి 30 ఏళ్ళ మధ్యలో ఉన్న యువత క్లబ్బులు పబ్బులు అని అటువైపు వెళ్ళకుండా, అనవసరమైన అంటే మన సాంప్రదాయం కాని కార్యక్రమాల వైపు వెళ్ళకుండా లక్షణంగా భగవంతుని అంటే భగవద్ధ్యానంలో గడపడం మంచిది అనే ఉద్దేశంతో వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఏదో క్లబ్ వారు కూడా క్లబ్ కాదు, ఒక ఆర్గనైజేషన్, యువత ఏర్పాటు చేసుకున్న ఆర్గనైజేషనే ఉంది. ఆ ఆర్గనైజేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. చాలా అద్భుతంగా ఉంది. ఇగో చూస్తున్నారు కదా, ఇవన్నీ బయట కృష్ణుడి ఘట్టాలని, జీవిత ఘట్టాలని ఒక్కొక్క రూపంలో ఇలా ఏర్పాటు చేసినారనమాట. చూస్తున్నారు కదా, బృందావనము, గోవర్ధన గిరిని ఎత్తడము, కృష్ణుడు వెన్నని దొంగలించడము, అందరూ కృష్ణుడిని భజనలు పాటలు కీర్తించడము, రాధాకృష్ణులని కీర్తించడము. చూస్తున్నారు కదా, ఇలా అందమైన బొమ్మలతో కొలువు తీర్చినారంటే ఒక బొమ్మల కొలువు లాగా పెట్టినారనమాట. ఓకే, ఉద్దేశం అంతా ఏంటంటే యువతని మంచి దారిలో నడిపించాలా అనేది ఉద్దేశం అనమాట. అక్కడ ఇలా బొమ్మలు కూడా పెట్టినారనమాట. ఇదేంటంటే హైదరాబాద్లో నార్సింగ్ ఏరియాలో త్వరలో కంప్లీట్ కాబోతున్న ఒక గుడి అనమాట. ఈ హరే రామ హరే కృష్ణ మందిరం ఇది నార్సింగ్లో ఏర్పాటు కాబోతుందంట. దీని వివరాలు ఇంకా నాకు పూర్తిగా తెలీదు. త్వరలో ఇంకో 2-3 సంవత్సరాల్లో ఇది కంప్లీట్ అవుతుంది ఈ గుడి నిర్మాణం అని చెప్పి అన్నారు. ఓకే, చాలా అద్భుతంగా అనిపించింది నాకు. దాని మోడల్ చూస్తేనే అద్భుతంగా అనిపించింది. ఖచ్చితంగా చూడాలి అందరూ. ఇవన్నీ కూడా కృష్ణుడు అడవిలో జంతువుల్ని రక్షించి, అడవిలో గోపబాలులను రక్షించడము, ఈ అసురులు ఉంటారు కదా, ఈ ఎవరో పాముల రూపంలో వచ్చే అసురులు, తర్వాత అగ్ని రూపంలో వచ్చే అసురు, వీళ్ళందరి నుంచి గోపబాలులను రక్షించిన ఘట్టాలు ఇవన్నీ ఉన్నాయి కదా. అది తర్వాత మీరు ఫస్ట్లో చూసింటారు, కాళింది మడుగులో కృష్ణుడు నాట్యం చేస్తుండడం కూడా చూసింటారు. ఇలాంటివి చాలా చక్కగా బొమ్మల్ని చాలా అందంగా అమర్చి పెట్టారనమాట. ఓకే, నాకైతే భలే ఆనందంగా అనిపించింది అవన్నీ చూసిన తర్వాత. అసలు కృష్ణుడి లీలా వినోదం అంతా చూస్తున్నట్టుగా అనిపించింది. బాగుంది. సాయంత్రం పూట ప్రశాంతమైన వాతావరణంలో చక్కగా మంచి రామ కృష్ణ కృష్ణ మంత్రముతో ఆ రోజంతా, అంటే పాత సంవత్సరం వెళ్ళిపోయి కొత్త సంవత్సరం వస్తున్న ఆ సంధి సమయంలో ఎంత ఆనందంగా అనిపించిందో, చాలా బాగా అనిపించింది. హరే కృష్ణ కదా ఈ ఘట్టాలన్నీ. హరే కృష్ణ హెరిటేజ్ ఏమో ఇక్కడ ఇంకా పూరి జగన్నాథ స్వామి, అంటే వివిధ రకాల కృష్ణ మందిరాలు కూడా అక్కడ మోడల్స్ ఏర్పాటు చేసినారనమాట. చక్కగా ఉన్నాయి. అందరూ యువతనే అనమాట. అంతో ఎత్తు చెప్పాలంటే మేము మాత్రమే, ఏమైనా కాస్త వయసు ఎక్కువ వాళ్ళం మేము మాత్రమేమో, మిగతా యువత అంతా వచ్చి చక్కగా భక్తిగా ఏర్పాట్లు కానీ, అక్కడ వచ్చిన వాళ్ళని పలకరించడం కానీ, భగవంతుని భజన కానీ, మనసు నిండా మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమం చేయడం ఇవన్నీ జరిగినాయన్నమాట. చూస్తున్నారు కదా, కృష్ణుడి బొమ్మలన్నీ కూడా ఎంత అందంగా అలంకరించారో. ఓకే, ఇంకా చెప్పాలంటే మాకైతే మాటలు చాలా తక్కువగానే చెప్తున్నానేమో నేను అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ జరిగిన విశేషాలు ఎవరైనా డైరెక్ట్గా వెళ్తేనే దాని గురించి బాగా ఆనందించగలరు. అంటే ఆనందాన్ని మాటల్లో చెప్పలేమన్నమాట అలా. ఓకే, చాలా బాగుంది. ముఖ్యంగా అక్కడ గురువు గారు ఒక మంచి విశేషాన్ని చెప్పినారనమాట. ఆయన బోధన జరిగింది. ఆ బోధనలో ఏం చెప్పారంటే
మనిషిలోని ప్రవర్తన అంటే అభివృద్ధి అంటే మనిషిలో మార్పు అనేది వస్తుంది కదా. మంచి మార్పు అనేది ఎలా ఉండాలంటే శాశ్వతమై ఉండాలన్నమాట. అంటే నేను మారిపోయాను అని చెప్పి అనుకోవడం కాదు, ఆ మార్పు శాశ్వతమై ఉండాలి. అంటే ఇంకా ఎలా చెప్పాలంటే ఆయన మాటలు నేను రికార్డ్ చేసింటే బాగుండేది. మనిషి వ్యక్తిత్వము నిత్య చైతన్యమై ఉండాలి, అంటే ఎప్పుడూ డైనమిక్గా ఉండాలి, మంచి విషయాల్ని తెలుసుకుంటూ ఉండాలి, భగవంతుని వైపు నడిచే విధంగా ఉండాలి. అంటే మనకి ఎంత సాధించినా ఏం సాధించినా కూడా భగవంతుడు అనే ఒక తోడును మనము వెంట తీసుకుని వెళ్తూ ఉంటే తప్పితే మనము నిజమైన సాఫల్యాన్ని అందుకోలేము అని చెప్పి ఆయన చెప్పిన బోధన చాలా అద్భుతంగా అనిపించింది. సంతోషించదగ్గ విషయం ఏమంటే అందరూ చాలా ఆందోళన పడుతుంటారు. ఈ కాలం యువత అంతా ఏదో తప్పుదారి పడుతుంది అని అనుకుంటారు, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తే చాలామంది యువత మన సాంప్రదాయాలని భవిష్యత్తుకు తీసుకువెళ్ళడానికి తమ భుజస్కంధాల మీద ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళడానికి సిద్ధమై ఉన్నారో తెలిసింది నాకైతే. ఒక విధంగా సంతోషంగాను ధైర్యంగాను అనిపించింది. మన సాంప్రదాయాలు ఖచ్చితంగా క్యారీ ఫార్వర్డ్ చేయబడతాయి అని. భక్తి, సనాతనము ఇవన్నీ భగవంతుడు మన ద్వారానే ఏమంటారు భవిష్యత్తుకు ప్రచారం చేయిస్తాడు అనడానికి ఇక్కడ ఉదాహరణగా కనిపించింది నాకు. ఆ విధంగా భావించి ఆ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు కూడా ఆనందంగా అనిపించింది. కొత్త సంవత్సరం శ్రీకృష్ణుని నామస్మరణతో మోగిపోయిన ఆ ప్రాంతంలో ఆ వాతావరణంలో ఉండడం నాకు నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. ఇది ఒక గొప్ప వరము, అవకాశంగా అనిపించింది. ఈ 2025 అంతా శుభమే జరుగుతుంది అని శుభసూచకంగా నేను భావించినాను అనమాట ఆ కార్యక్రమంలో పాల్గొనడం. మేమంతా మా ఫ్యామిలీతో వెళ్ళాము. నేను, మా వారు, మా అబ్బాయి అంటే 18-19 ఇయర్స్ మా అబ్బాయితో సహా వెళ్ళామన్నమాట. అలాగే అక్కడికి మాకు ఇంకా తెలిసిన వాళ్ళు కొంతమంది వచ్చారు. అందరము కలిసి కొత్త సంవత్సరం వేడుకల్ని కొత్తగా చేసుకున్నాం. చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా యువత ఇందాక నేను చెప్పినట్టు ఏదో పైన ఆడంబరాల కోసము నలుగురు చూడాలి అన్నట్టుగా కాకుండా గుండెల నిండుగా మనస్ఫూర్తిగా పాల్గొన్నారు. అక్కడ చిన్న చిన్న గేమ్స్ కూడా ప్లే చేశారు. అంటే క్విజ్ కంటెస్ట్ చేయడము, తర్వాత వాళ్ళ స్పిరిచువాలిటీ ఎక్స్పీరియన్స్లని షేర్ చేసుకోవడము. వాళ్ళు చెప్తున్నది వింటుంటే మన యూత్ అంతా ఒక మంచి క్లారిటీతో ఉంది. మన దేశ భవిష్యత్తుని మంచి మార్గంలో నడిపించేందుకు రాబోయే తరాలు బాధ్యత తీసుకున్నాయనిపించింది. ఇదే కదా మనకు కావాల్సింది. యువతరం ఇలా ఉంటే పెద్దలకు, తల్లిదండ్రులకు ఎంత ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందమే భగవంతుడు. ఆ ఆనందాన్ని పొందుతున్న తల్లిదండ్రులకు ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుతూ మరొక వీడియోతో కలుద్దాం. మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ని చూడండి. అందులో ముఖ్యంగా లలితా సహస్రనామాలతో మానసికంగా ఎటువంటి పరివర్తనలు కలుగుతాయనేది, అలాగే వ్యక్తిత్వ వికాసానికి విష్ణు సహస్రనామాలు ఎలా దోహదపడతాయనేది మొదలైన విశేషాలన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. అందరూ చక్కగా విని ఇతరుల చేత కూడా వినిపించి, మీరు కొత్తవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యావ్ ఎ నైస్ డే.